ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రతి ఏటా ఓ సర్వే నిర్వహిస్తుంది. ఆ ఏడాదిలో గూగుల్లో అత్యధికంగా ఎవరి పేరు సెర్చ్ చేయబడుతుందనే దానిపై ఓ రిపోర్టు వెల్లడిస్తుంది. ఈసారి కూడా అలాంటిది ఓ సర్వే నిర్వహించి రిపోర్ట్ వెల్లడించగా అది యంగ్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ల మధ్య చిచ్చు పెట్టింది. ఎందుకంటే అది వెల్లడించిన రిజల్ట్ అలాంటిదన్నమాట. ఈ ఏడాదిలో బన్నీ సరైనడు చిత్రంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కేరళలోనూ ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో బండి పేరు మారి మ్రోగిపోయింది. దీంతో గూగుల్లోనూ అతను ట్రెండ్ అయ్యాడు. ఎంతో మంది అతని వివరాలు తెలుసుకోవడం గురించి గూగుల్లో సెర్చ్ చేశారు. దాంతో ఈ ఏడాదిలో ఎక్కువ శాతం సెర్చ్ చేయబడిన హీరోగా పేరుగాంచాడు. ఈ విషయాన్ని గూగుల్ తన రిపోర్ట్లో వెల్లడించింది. అయితే ఎన్టీఆర్ విషయంలో మాత్రం 2 రిజల్ట్స్ తెలిపింది. అదే ఇద్దరి ఫ్యాన్స్ మధ్య వివాదానికి దారితీసింది. తారక్ ఈ సంవత్సరం నాన్నకు ప్రేమతో సినిమాతో అబౌవ్ యావరేజ్ హిట్, ఎంతగనే సినిమాతో కెరీర్లో బ్లాక్ బాస్టర్ విజయం దక్కించుకున్నాడు. వాస్తవానికి గ్యారేజ్ టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డుల చిత్రాల జాబితాలో 3వ స్థానం సంపాదించుకుంది. పైగా కేరళలోనూ ఈ చిత్రం రిలీజ్ అవడంతో తారక్ పేరు కూడా గూగుల్లో మారుమ్రోగింది. అయితే ఎన్టీ రామారావు జూనియర్ అనే కీవర్డ్ తో సెర్చ్ చేసినప్పుడు తారక్ కంటే బన్నీనే ముందు స్థానంలో ఉన్నాడని, అదే ఎన్టీఆర్ అనే కీవర్డ్ తో సెర్చ్ చేయగానే అతనే బన్నీ కంటే ముందు వరుసలో ఉన్నాడని గూగుల్ తన నివేదికలో వెల్లడించింది. ఈ విధంగా గూగుల్ వెల్లడించిన రిజల్ట్ ఆ ఇద్దరి హీరోల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. అల్లు అర్జున్ ని ఒక కీవర్డ్ తో సెర్చ్ చేసినందుకే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడని అతని ఫ్యాన్స్ వాదిస్తుంటే, కాదు ఆ 2 కీవర్డ్స్ తమ హీరోకి చెందినవని, కాబట్టి తమ హీరోనే అత్యధికంగా సెర్చ్ చేయబడ్డాడని సోషల్ మీడియాలో గొడవకు దిగారు. ప్రస్తుతానికి ఈ అభిమానుల వివాదం ఇప్పటికిప్పుడే సద్దు మణిగేలా లేదు.